ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ రాత్రికాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నాకంటే ముందు వాక్యాన్ని తెలియజేస్తున్నటువంటి సహోదరులు తిమోతి గారు దేవుని సంకల్పములో ఉన్నటువంటి సంఘాన్ని గురించి తెలియజేయటం జరిగింది. వాస్తవంగా సంఘము అనేటువంటి మాట వినగానే క్రైస్తవులకు అంటే క్రైస్తవులు అనబడేటువంటి వారికి కొందరికి ఎలాగ ఉంటుందంటే ఒకసారి ఒకళ్ళు ఆ సంఘము అనేటువంటి ఆ మాట కొంత ఇరిటేషన్గా ఉంటుందట. అంటే కొందరికి ఆ మాట వింటుంటేనే కొంత విరక్తి కలుగుతూ ఉంటుంది. ఏమిటది సంఘము ఇలాగా క్రైస్తవుల మధ్యలో డివిజన్ని మీరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని. అవును, నిజమే. సంఘము అనేటువంటి మాట వినగానే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వందల వేల సంఘాలన్నీ కూడా జ్ఞాపకం వచ్చి క్రైస్తవులం అంతా కూడా మనం సంఘము అనేటువంటి పేరుతో విడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనము సంఘము అనేటువంటి ఆ యొక్క మాట మనం మాట్లాడొద్దు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సంఘము అనేటువంటి మాట మాట్లాడకుండా మనమందరము కూడా క్రైస్తవులుగా ఒకటిగా ఉందాము అనేటువంటి ప్రయత్నాలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే విమర్శించానని కాదు, కానీ పాస్టర్స్ ఫెలోషిప్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఫెలోషిప్ నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఫెలోషిప్, ఏ ఫెలోషిప్ వితౌట్ ఫెలోషిప్, ఏ యూనియన్ వితౌట్ యూనియన్. మీరు కనుక గమనించినట్లయితే యూనియన్ లేనటువంటి యూనియన్లు, ఫెలోషిప్ లేనటువంటి ఫెలోషిప్లు. అంటే వాస్తవంగా అక్కడ ఫెలోషిప్ కానీ వెళ్తూ ఉంటారు, కానీ ఎవరికి ఎవరితో ఫెలోషిప్ ఉండదు, ఎవరికి వారే. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా మనం గమనించినప్పుడు ఇలానే సంఘము అనేటువంటి పేరు మీద అనేక ముక్కలు చెక్కలు అయిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం సంఘాన్ని గురించి మాట్లాడొద్దు అని అంటూ ఉంటారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళలో చదివేటువంటి వచనము ఈరోజు రాత్రి కాలంలో సువార్త సభలో నేను చదువుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 5వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. మనం పై వచనాలు గనుక చదివినట్లయితే వాస్తవంగా స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి, భార్యాభర్తల బంధాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ చెప్తూ 32వ వచనములో ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్ రిఫర్స్ టు క్రైస్ట్ అండ్ ద చర్చ్. ఇక్కడ అంటున్నాడు ఇట్ రిఫర్స్ టు క్రైస్ట్ అండ్ ద చర్చ్. అపోస్తులైనటువంటి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరి గురించి అంటే క్రీస్తును గురించి, సంఘాన్ని గురించి. అంటే భార్యాభర్తల బంధము ఎలా ఉండాలి అని ఆయన చెప్పేటువంటి ఈ బంధము ఆయన ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే క్రీస్తును గురించి. అంటే పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తును గురించి, పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగైతే భార్యాభర్తలు వారు ఒకరినొకరు హత్తుకొని ఉంటారో, ఏకమై ఉంటారో, క్రీస్తు సంఘము కూడా హత్తుకొని ఉన్నారు, ఏకమై ఉన్నారు. భార్యాభర్తలను ఎలాగైతే విడతీయకూడదో, విడతీయలేరో, అలాగనే క్రీస్తును సంఘాన్ని కూడా ఎవరు విడతీయకూడదు, విడతీయలేరు. కానీ ఈరోజు లోకం ఏమంటుందంటే బ్రదర్ క్రీస్తుని గురించి మాట్లాడండి, ఇటువంటి సభల్లో కూడా మీరు క్రీస్తుని ప్రకటించండి, కానీ సంఘం అనేటువంటిది మాత్రం ఎత్తొద్దు. ఎందుకంటే సంఘం ఎత్తారనుకోండి మరలా క్రైస్తవులు అనబడేటువంటి మనలోనే డివిజన్ వస్తూ ఉంటుంది, క్రైస్తవులు అనబడే మనలోనే విభజన వస్తూ ఉంటుంది. కాబట్టి సంఘాన్ని గురించి మాట్లాడొద్దు అని అంటారు. నిజంగా మీరు గమనించండి, సంఘాన్ని గురించి మాట్లాడొద్దు అంటే అసలు బైబిల్ ఒప్పుకుంటుందా? క్రొత్త నిబంధనలో కనుక మీరు గమనించినట్లయితే సంఘము అనేటువంటి పదము ఎన్నిసార్లు ఉంది అని మీరు కనుక చూసినట్లయితే మీకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది.
క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు మీకు కనబడుతూ ఉంటాయి. ఈ 27 పుస్తకాల్లో గనక మీరు గమనించినట్లయితే మొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్త దగ్గర నుండి చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం వరకు మీరు చూసినప్పుడు మొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకం వరకు సంఘం ఉంటుంది. మొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్తలో ప్రారంభమైనటువంటి సంఘము చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం వరకు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథము వ్రాయబడినటువంటి ఆ పుస్తకం కూడా ఆసియాలో ఉన్న 7 సంఘాలకు వ్రాయబడింది. కాబట్టి అసలు సంఘం లేకపోతే ప్రకటన గ్రంథమే లేదు, సంఘము లేకపోతే క్రొత్త నిబంధనలో ఉన్న ఏ పుస్తకము లేదు, సంఘము లేకపోతే ఇంకా బైబిలే లేదు, దేవుని సంకల్పమే లేదు. ఈనాడు సహోదరులు తెలియజేశారు, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి సంఘము నాకు వద్దంటే ఎలాగా? నీకొద్దేమో, ఆయనకైతే కావాలి, ఆయన ఆలోచనలో ఉంది. నీకొద్దేమో, ఆయన ఆలోచనలో ఉన్న సంఘాన్నే పరిశుద్ధ ప్రవక్తల ద్వారా చెప్పించాడు. ఇంకా చెప్పాలి అంటే పాత నిబంధన అంతా కూడా రాబోయేటువంటి సంఘాన్ని గురించే మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడవేమో, నీకొద్దేమో, కానీ దేవునికి కావాలి, పరిశుద్ధ ప్రవక్తలకి కావాలి. క్రొత్త నిబంధనలో గనక మనం గమనించినట్లయితే బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను ప్రకటించింది కూడా అదే, క్రీస్తు ప్రభు ప్రకటించింది కూడా అదే, అపోస్తలులు ప్రకటించింది కూడా అదే. ఇంకా చెప్పాలి అంటే బైబిల్ అంతా కూడా చెప్పింది ఏమిటి అంటే సంఘము 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 సంఘము. సంఘాన్ని మాట్లాడకుండా క్రీస్తును మాట్లాడటం సాధ్యపడదు. ఎందుకంటే సంఘము క్రీస్తు ప్రభు ఏకమై ఉన్నారు. బైబిల్లో మనం గమనించేటప్పుడు క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి ఐక్యతను గురించి మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి వర్ణనలు బైబిల్లో ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు 1వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు మనం గమనించినప్పుడు, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన్ను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, ఆ సంఘము ఆయన శరీరము. సంఘము క్రీస్తు ప్రభు యొక్క శరీరమై ఉన్నది. సంఘము అనేటువంటి శరీరమునకు క్రీస్తు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు. మరొక రకంగా చెప్పాలి అంటే మన హ్యూమన్ బాడీ ఎలాగైతే ఉంటుందో, ప్రతి శరీరానికి కూడా ఒక శిరస్సు ఎలాగైతే ఉంటుందో, ప్రతి శిరస్సుకు ఒక శరీరం ఎలా ఉంటుందో, ఈ శిరస్సును శరీరాన్ని ఎలాగైతే మనం వేరు చేయలేమో, వేరు చేయటం అనేటువంటిది అసాధ్యమో, అలాగనే క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేయటానికి బైబిల్లో చెప్పినటువంటి వర్ణన ఏమిటి అంటే మానవ శరీరానికి శిరస్సుతో ఉన్నటువంటి సంబంధమే క్రీస్తుకు సంఘానికి కూడా ఉంది. మానవ శరీరానికి శిరస్సుతో ఉన్నటువంటి సంబంధము, మీరు మానవ శరీరానికి శిరస్సుతో ఉన్న సంబంధము అనగానే మన శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఉదాహరణకి నాకు ఒక వేలు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్లో తెగిపోయిందనుకోండి, నా వేలు పోతే నా ప్రాణమేం పోదు, నా చెయ్యి పోతే ఒక చెయ్యి పోతే ప్రాణమేం పోదు, ఒక కాలు పోతే ప్రాణమేం పోదు. కానీ ఒక తల పోతే, మీరు ఎప్పుడైనా గమనించండి, మనిషికి తల చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ తల నుంచే శరీరములో ఉన్న సర్వ అవయవాలు కూడా అతకబడి ఉన్నాయి. మరొక మాటలో చెప్పాలంటే ఈ తల నుంచే శరీరం అంతా కూడా నడిపించబడుతూ ఉంది. ఈ తల ఎప్పుడైతే లేదో మనిషిలో జీవం అనేటువంటిది ఉండదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం గమనించినప్పుడు క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. అంటే నువ్వు సంఘము నుండి క్రీస్తును వేరు చేయలేవు, క్రీస్తు నుండి సంఘాన్ని వేరు చేయలేవు. కానీ నేడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే సంఘము అనేటువంటిది లేకుండానే మనం క్రైస్తవులుగా ఉండాలి, మనమందరం కూడా కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరొక రకంగా చెప్పాలి అంటే ఇది పిచ్చి ఆలోచన, మూర్ఖమైన ఆలోచన. ఉదాహరణకి మీరు గమనించండి, శరీరం అనేది లేకుండా శిరస్సును గురించి మీరు ఆలోచన చేయగలరా? ఏ తల్లికైనా కానీ బిడ్డ పుట్టేటప్పుడు తలొక్కటే పుట్టింది అనుకోండి, తలకాయ ఒక్కటే పుట్టింది, ఇక బాడీ ఏమీ లేదు. అలా పుట్టినటువంటి ఏ తల అయినా మీకు తెలుసా?
ఒక స్త్రీ బిడ్డని కన్నది అని చెప్పేసి అంటే తీరా వెళ్తే తలక్కుడే పుట్టింది, ఒక బాల్ లాగా, బంతిలాగా, శరీరం ఏమీ లేదనుకోండి. ఎలా ఉంటుంది అది? ఆ తలను మాత్రమే తీసుకొని వెళ్ళి పెంచుకోవటం మీకు ఎక్కడైనా తెలుసా ప్రపంచంలో ఈ విడ్డూరం? ఎందుకు అంటే ఒకవేళ మనం ఫోటో అంటే ఇంతవరకు తీస్తామేమో, ఆధార్ కార్డులో లేకపోతే గుర్తింపు కార్డులో ఇంతవరకు మనం పెడుతూ ఉంటామేమో, కానీ మనిషి అంటే ఇంతవరకే కాదు. ఈ కింద ఉన్నటువంటి శరీరం అంతటికీ కూడా ఇది ఐడెంటిఫికేషన్. అంటే సంఘానికి క్రీస్తు ఐడెంటిఫికేషన్. ఆయన శిరస్సుగా ఉన్నాడు. కానీ శిరస్సు మాత్రమే కాదు, క్రీస్తును సంఘాన్ని గురించి మాట్లాడుతూ బైబిల్ ఏం చెప్తూ ఉందంటే, ఇప్పుడు మనం చదివినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు మనం గమనించినప్పుడు, ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. మరల నేను చదువుతున్నాను, ఆయనను సంఘములకు కాదు, సంఘమునకు, సింగులర్. అంటే క్రీస్తు ఎన్ని సంఘాలకు శిరస్సుగా ఉన్నాడు? ఒక ఆయన అంటాడు, మా సంఘానికి క్రీస్తే శిరస్సు అండి. మేమేమన్నా వేరే వాళ్ళని ఏమన్నా మేము కొలుస్తున్నామా? వేరే వాళ్ళు మాకేమన్నా ఉన్నారా? మా సంఘానికి క్రీస్తే, మా సంఘానికి క్రీస్తే అంటాడు. ఈరోజు మీరు గమనించినప్పుడు ప్రపంచంలో ఉన్న 60,000 సంఘాలు కూడా మా సంఘాలన్నింటికీ కూడా క్రీస్తే శిరస్సు అని అంటారు. మీ సంఘాలన్నిటికీ క్రీస్తే శిరస్సు అయితే మరి పోప్ ఎవరు? ఆయన దేనికి శిరస్సు? అంటే ఇలా నేరుగా మాట్లాడితే కొందరికి నొప్పి కలుగుతుంది, కానీ అన్ని సంఘాలకి క్రీస్తే శిరస్సు అయితే నిజంగా పోప్ ఎవరు? ఆయన ఏ సంఘానికి శిరస్సు? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకసారి ఒక వ్యక్తి క్రైస్తవుడిని అని చెప్పేసి అనగానే, మీకు పోప్ ఉంటాడు కదా, ఆయన చెప్పినట్టు వింటారు కదా, మీరు అందరు నడుచుకుంటారు కదా అన్నాడు. నేను పోప్ ఎవరు అన్నాను. పోప్ ఎవరేంటి? పోపు తెలీదా క్రైస్తవులయ్యి అని అంటున్నాడు. అంటే పోప్ అంటే తెలుసు, వాటికన్ సిటీలో ఉంటాడు, కానీ పోపుకి మాకు సంబంధం ఏంటి అని అడిగాను. పోపుకి మీకు సంబంధం అంటే నువ్వు ప్రార్థనకి వెళ్ళవా అన్నాడు. బాగా వెళ్తాను కాబట్టి అడుగుతున్నాను, వెళ్ళకపోతే నీకులాగా నమ్మేవాడిని. నిజంగా మీరు గమనించండి, బైబిల్లో పోపు లేడు. మీరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్లో పోపు లేడు. లోకంలో ఉన్న క్రైస్తవ్యంలో పోపు ఉన్నాడేమో, కానీ బైబిల్లో ఉన్న క్రైస్తవ్యంలో పోపు లేడు. ఇంకా చెప్పాలి అంటే అసలు పోపుకి బైబిల్లో ఉన్న క్రైస్తవ్యానికి సంబంధం లేదు. ఆశ్చర్యం కలుగుతుందేమో. బైబిల్లో ఉన్న సంఘానికి ఎవరితో మాత్రము సంబంధము అంటే ఆ సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తుతో మాత్రమే సంబంధము. పోపుతో సంబంధాలు లేవు. లోకంలో ఉండేటువంటి బిషపులు, ఆర్చ్ బిషపులు నెత్తి మీద చాలామంది ఉన్నారు, వీళ్ళెవరితో కూడా సంబంధం లేదు. నిజంగా మరొక రకంగా చెప్పాలి అంటే చర్చి ఆర్గనైజేషన్ అనేటువంటిది ఈవేళ చర్చిలకు తెలియదు. చర్చి ఆర్గనైజేషన్ తెలియకుండానే సంఘాలను వాళ్ళే ప్రారంభించి వాళ్ళే పుట్టిన పిల్లలకు పేరు పెట్టుకున్నట్లుగా ఏ పేరు పెట్టుకుందామని మాట్లాడుకొని వాళ్ళే పేరు పెట్టుకొని వాళ్ళే విధి విధానాలు, క్రీడ్ బుక్స్ రాసుకొని, రూల్స్ రెగ్యులేషన్స్ రాసుకొని, వాళ్ళే ఏ డ్రెస్సు ఏ రంగు వేసుకుందామని వాళ్ళే పెట్టుకొని అన్నీ కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. కానీ మరలా దానికి పేరు ఏమిటంటే మా అందరికీ క్రీస్తు శిరస్సు గాడా? నిజంగా మీ అందరికీ గనక క్రీస్తు శిరస్సు అయితే మీరు ఎవరిని అనుసరించాలి? ఈరోజు నా ఎడమ చేతిలో ఒక మైక్రోఫోన్ నేను పట్టుకున్నాను. నా ఎడమ చేయి మైక్రోఫోన్ పట్టుకుంది, కానీ అలా నువ్వు పట్టుకొని ఇక్కడ నుంచి ఒక కమాండ్ వచ్చింది చేతికి, అందుకని ఇది పట్టుకుంది. ఇక్కడ నుంచి ఒక కమాండ్ వచ్చి, ఒక ఆజ్ఞ వచ్చి నువ్వు వదిలేయని చెప్పేసి అన్నదనుకోండి, ఈ తల ఇక్కడ నుంచి ఎప్పుడైతే నాకు ఒక ఆజ్ఞ వచ్చిందో ఎడమ చేతికి ఉన్న పలంగా వదిలేస్తుంది అంతే. ఇది 1000 రూపాయల మైక్రోఫోనా, 10,000 రూపాయల మైక్రోఫోనా, 1,00,000 రూపాయల మైక్రోఫోనా అనవసరం. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక కమాండ్ వచ్చి నువ్వు వదిలేయి అని చెప్పేసి అంటుందో ఉన్న పలంగా వదిలేస్తుంది. విసిరేయి అని కనుక ఒక కమాండ్ వచ్చింది అనుకోండి, దీన్ని తీసుకొని ఇసిరి కొడుతుంది అలాగా. అదేంటి అలా చేసావంటే నా శిరస్సు చెప్పింది అంతే. నాకు 2 కాళ్ళు ఉన్నాయి, నా శిరస్సు ఇటువైపు నడవమంటుంది, నా శరీరాన్ని ఇటువైపు నడుస్తుంది, నించోమంది నించుంటుంది. ఈరోజు నిజంగా సంఘానికి, మీ సంఘానికి క్రీస్తే గనక శిరస్సు అయితే ఆయన చెప్పినట్లు చేయాలి. బైబిల్ ఏమంటుందంటే క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేస్తూ ఎడొక మాట అంటున్నాడు, ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించబడ్డాడు. సంఘానికి, సంఘాలకు కాదు, ఒకే ఒక్క సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు.
ఒకవేళ బైబిల్లో కనుక మీరు గమనించినట్లయితే ఆ సంఘం ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. అంతేకాదు బైబిల్లో మీరు గమనించినప్పుడు 1, 2, 3, 4 అనేకమైనటువంటి వర్ణనలు ఉన్నాయి. ప్రతి వర్ణనను గురించి మీరు గమనించేటప్పుడు క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని విడదీయలేనటువంటి సంబంధము. కానీ ఈరోజు లోకంలో ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తుని గురించి మాట్లాడండి, మాకు క్రీస్తు కావాలి, కానీ ఈ సంఘాలు మాకు వద్దు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ నిజం ఏమిటి అంటే బైబిల్లో ఒక సంఘం ఉంది. మత్తయి సువార్త దగ్గర నుంచి మనం గమనించేటప్పుడు మనము పదే ప్రతి పుస్తకాన్ని కూడా మనం చదువుతూ వెళ్తూ ఉన్నట్లయితే బైబిల్లో ఒక సంఘం అనేటువంటిది ఉంది. ఒక సంఘాన్ని గురించి బైబిల్ మాట్లాడింది. అంతేకాదు సంఘాన్ని గురించి బైబిల్ మాట్లాడటం మాత్రమే కాదు, ఆ సంఘం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే అది ఒక మనిషి ఆలోచనలో నుంచి వచ్చింది కాదు. ఈరోజు ఇందాక నేను చెప్పిన విధంగా అనేక సంఘాలు, కొన్ని వేల సంఘాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘాలన్నీ ఎవరి ఆలోచనలోంచి వచ్చినాయి అని ఆలోచన చేయండి. ఉదాహరణకి ఇందాక నేను చెప్పాను కదా, పోప్ అని ఒక ఆర్సిఎం సంఘము ఎవరి ఆలోచనలోంచి వచ్చింది ఆలోచన చేయండి. ఒక లూథరన్ సంఘము ఎవరి ఆలోచనలోంచి వచ్చింది, ఒక మెథడిస్ట్ సంఘము, ఒక బ్యాప్టిస్ట్ సంఘము, ఒక సిఎస్ఐ సంఘం, మీరు కనుక గమనించుకుంటూ వెళ్ళినట్లయితే లోకంలో ఉన్నటువంటి చిన్న పెద్ద మీకు తెలిసిన మీ బజార్లో ఉన్న మీ ఊర్లో ఉన్న సంఘాలన్నింటి పేర్లు కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయండి. ఇవన్నీ కూడా ఎవరి ఆలోచనలో నుంచి వచ్చినాయి అనేటువంటిది మీరు రాయండి. నాకు ఎలా తెలుస్తుందంటే ఒక ఆయన, నీకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ నీకు తెలియకపోతే నువ్వు నీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, ఒక కంప్యూటర్, ఒక ట్యాబో తీసుకొని అందులో గూగుల్ ఓపెన్ చేసి ఆ గూగుల్ని అడుగు, అది చెప్తుంది. ఉదాహరణకు ఒక ఆర్సిఎం చర్చ్ ఉందనుకోండి, ఆర్సిఎం చర్చిని గురించి నువ్వు గూగుల్ని అడుగు, గూగుల్ చెప్తుంది. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్సిఎం అని చెప్పేసి నువ్వు కొట్టు, అది చెప్తుంది. అంతేకాదు అది ఎప్పుడు ప్రారంభమైంది అని గూగుల్లో అడుగు. ఒక ఆర్సిఎం కావచ్చు, ఒక లూథరన్ కావచ్చు, ఒక సిఎస్ఐ కావచ్చు, ఒక పెంతెకోస్తు, ఒక బ్యాప్టిస్టు, ఒక మెథడిస్టు, ఇలాగ మీ ముందున్నటువంటి ప్రతి సంఘము యొక్క ప్రారంభం ఏమిటి అని చెప్పేసి మీరు అడగండి. ఈవేళ నేను చెప్పటం కాదు, లేకపోతే కొందరు క్రీస్తు సంఘాల మీద పడి వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తారు. మీరెప్పుడు ఇంతే, మీరెప్పుడు ఇంతే, మీరు అందరినీ విమర్శిస్తారని. మేమెందుకు విమర్శించటం? గూగుల్ని అడగండి, గూగుల్ విమర్శిస్తుంది. చరిత్రను అడగండి, చరిత్ర చెప్తుంది. ఈరోజు చరిత్ర తెలియనటువంటి వాళ్ళు కాబట్టి అదేదో బైబిల్లో నుంచి వచ్చిన సంఘము అని మీరు అనుకుంటున్నారు, మీరు అపోహపడుతున్నారు. కానీ ఒక మాట చెప్పమంటారా నిజం? మీ వల్ల అయితే బైబిల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చదివి ఇందులో ఆర్సిఎం అనేటువంటి పేరు ఉందేమో చూడండి, ఉంటే చూపించండి. మీ వల్ల అయితే ఈ బైబిల్ని చదివి నిజంగా యథార్థమైన మనస్సుతో చదివి ఇందులో లూథరన్ అనేటువంటి సంఘము పేరుందేమో మీరు చూడండి, ఉంటే చూపించండి. ఒకవేళ మీ వల్ల అయితే ఇందులో సిఎస్ఐ అనే సంఘం ఉందేమో చూడండి. అంతేకాదు ఇందులో బ్యాప్టిస్టు, మెథడిస్టు, పెంతెకోస్తు వగైరా వగైరా జీడిఎం పేరు ఉందేమో చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఇదంతా మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి సంఘం ఏమిటి అనేటువంటిది ఈరోజు నిజంగా మనుషులు ఆలోచన చేయటం లేదు, పట్టించుకోవటం లేదు. ఈరోజు అంటే ఇప్పుడు 2000 నోట్లు లేదు, కానీ ఒక 500 రూపాయల నోటు ఉంది అంటే దానికి ఫేక్ నోటు ఉంది, దొంగ నోటు ఉంది అనగానే వెంటనే తగు జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటాం. ఇది దొంగ నోటా అసలు నోటా అని. అయితే ప్రతి వస్తువుకు కూడా నకిలీ 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 ఉంది అనగానే వెంటనే మనం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం మోసపోకుండా ఉండటానికి. కానీ మీకు తెలుసా, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సంఘాలన్నీ కూడా నకిలీ సంఘాలు, ఫేక్ చర్చెస్. ఇవన్నీ కూడా ఒక ఆయన పోట్లాటకు వచ్చాడు, నకిలీ అనేటువంటి అంత పెద్ద మాట నువ్వు ఎలా ఉపయోగిస్తావని. మరి బైబిల్లో లేనిదాన్ని ఏమనాలి? ఉన్నది ఒరిజినల్ అయితే లేనిది ఏమవుతుంది? నువ్వు చెప్పు. బైబిల్లో లేని ఒక సంఘాన్ని ఏమనాలి? సరే, నాకంటే తెలియదు, నేను నకిలీ అన్నాను, ఒకవేళ నాకు తెలుగు భాష రాదేమో, నువ్వు తెలుగు వచ్చినాడు, నువ్వు చెప్పు. బైబిల్లో లేని ఒక సంఘాన్ని నువ్వేమంటావు? ఒరిజినల్ అంటావా? నిజంగా ఈరోజు మనుషులు ఆలోచన చేయటం లేదు. ఒక 500 రూపాయల నోటు ఏది నకిలీ ఏది ఒరిజినల్ అని చూస్తూ ఉంటారు. ఒక బంగారం కొనటానికి వెళ్తే బంగారం విలువైంది కాబట్టి రుద్ది చూస్తూ ఉంటారు.
మరి అంత జాగ్రత్త కలిగినటువంటి నువ్వు నీ ఆత్మను గూర్చినటువంటి, నీ ఆత్మను రక్షించ శక్తి కలిగినటువంటి సంఘాన్ని గురించి మరో నువ్వు ఎంత రుద్ది చూడాలి? అది అసలు బైబిల్లో ఉన్న సంఘమా కాదా అనేటువంటిది చూడవలసినటువంటి అవసరం మన మీద లేదా? అపవాది మొదటి నుంచి కూడా మనుషులను మోసం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక ఆయన అంటాడు, ఏమండి సంఘం విషయంలో అపవాదికి మోసం చేయాల్సినటువంటి అవసరం ఏమిటి అని. అవసరం ఏమిటి అంటే, ఈ సంఘాన్ని గురించి కనుక నీకు అర్థమైతే నువ్వు ఈ ప్రశ్న అడగవు. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం గమనించేటప్పుడు సంఘాన్ని గురించి క్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 16వ అధ్యాయం మనం చూసినట్లయితే 18వ వచనము నుండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద ఆర్సిఎం సంఘమును కట్టుదును. కరెక్ట్గా చదివానా? నేను ఒకసారి అడిగాను, ఆర్సిఎం సంఘం అనేటువంటి ఆయనతో మాట్లాడుతూ మత్తయి 16:18 చదువుదామంటే తీశాడు. నేనే చదువుతాను అన్నాను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద ఆర్సిఎం సంఘమును కట్టుదును అని చదివాను. ఆయనే నవ్వుతున్నాడు. ఏంటి నవ్వుతున్నావంటే, మరి నవ్వకేంటి సార్ అన్నాడు. నేను కదా నవ్వాలి. నేను అడిగాను, నేను కదా నవ్వాలి, నువ్వు నవ్వుతావేంటి? అలా లేదన్నాడు. మరి ఏముంది? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద ఆర్సిఎం సంఘం కడతానల్లా, లూథరన్ సంఘం కడతానల్లా, పెంతుకోస్తు అనలా, బ్యాప్టిస్ట్ అనలా, మెథడిస్ట్ అనలేదు, జీడిఎం అనలేదు, మరేమీ అనలేదు. ఈ సంఘాలన్నీ కూడా క్రీస్తు ప్రభు కడతానన్నే కాదు, ఈ సంఘాలన్నీ క్రీస్తు ప్రభు కట్టినే కాదు. మీకు చరిత్రే చెప్తుంది. ఆ సంఘాలు పలానా సంఘాన్ని ఎవరు కట్టారు, ఏ డేట్లో కట్టారు, ఏ ఊర్లో కట్టారు అని చరిత్ర చెప్తుంది, గూగుల్ చెప్తుంది. నేను చెప్పాల్సిన పని లేదు. మీరు బైబిల్ గనక తెరిచి చదివే ఆసక్తి ఉన్నట్లయితే బైబిల్లో ఉన్నటువంటి సంఘం ఏమిటి అనేటువంటిది బైబిల్ చెప్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని క్రీస్తు ప్రభు అన్నాడు. సంఘము ఎవరి సొత్తు కాదు, సంఘం పోప్ సొత్తు కాదు, సంఘము లూథరన్ సొత్తు కాదు, సంఘము వేరెవరి సొత్తు కూడా కాదు. సంఘము ఎవరి సొత్తు అంటే క్రీస్తు ప్రభు యొక్క సొత్తు. అయితే బైబిల్లో ఉన్న సంఘము మాత్రమే క్రీస్తు ప్రభు సొత్తు. బైబిల్లో ఉన్న సంఘము మాత్రమే ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం మనం చూసేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము మనం గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ, దేవుడు ఎవరి రక్తం అండి ఇచ్చింది? 20వ అధ్యాయం 28వ వచనము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని అంటూ ఉన్నాడు. రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘము. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి రక్త మాంసములు కలిగినటువంటి శరీరములో ఉన్నటువంటి ఆయన తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘము. ఎవరి సంఘం అవుతుంది అది? ఈరోజు ₹1 ఇచ్చి మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోండి, ఎవరిది అవుతుంది అది? ఒక గుండు సూది అయినా సరే మీరు కొనుక్కున్నారనుకోండి, ఇది నాది అని అంటాం. కానీ క్రీస్తు కొనుక్కున్నటువంటి సంఘం మాత్రం ఎవరిదవుతుంది? లూథరన్ది అవుతుంది. ఆయన పేరు రాస్తూ ఉంటారు. నిజంగా న్యాయం ఉండాలి కదా. క్రీస్తు కొనుక్కున్నటువంటి సంఘం మీద మీరు లూథరన్ పేరు రాయటానికి, లేకపోతే మీరు పెంతుకోస్తు అని, బ్యాప్టిస్ట్ అని, మెథడిస్ట్ అని ఏదేదో రాయటానికి న్యాయం ఉండాలి కదా. ఒక ప్రాపర్టీ ఎవరిదైతే మీరు కావాలంటే నేను చెప్పానని కాదు, ఒక ఇల్లు, స్థలమో, పొలమో మీరు కొనుక్కోండి. దస్తావేజులు రాసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇదిగో ఈ ఆస్తి నేను కొనుక్కున్నాను రాయమని చెప్పేసి, కాగితాలు రాయమని చెప్పేసి మీరు అడగండి. ఎవరి పేరు రాస్తారు? మీ ఇంటి పక్కన ఆయన పేరు చెప్పండి అని ఆయన పేరు రాస్తారా? రాస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోము. మనం ఎందుకు ఒప్పుకోము? ఎవరైతే కొనుక్కుంటారో అది వాళ్ళ సొత్తు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి సంఘము ఎవరి సొత్తు కూడా కాదది, ప్రభు అయినటువంటి యేసు యొక్క సొత్తు. ఎందుకు అది యేసు యొక్క సొత్తు అంటే ఆయన రక్తం ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు.
అంతేకాదు ఈ సంఘం యొక్క విలువ ఏమిటి అంటే మత్తయి సువార్త మనం గమనించినప్పుడు 16వ అధ్యాయము 18వ వచనమో తెలియజేస్తూ దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజెప్తూ ఉన్నాడు. 16వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బాగా గమనించండి, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. దేని ఎదుట? క్రీస్తు కట్టిన సంఘము ఎదుట నా సంఘమును కట్టుదునో. నా సంఘము, ఆ క్రీస్తు కట్టినటువంటి సంఘము ఎదుట మాత్రమే పాతాళ లోక ద్వారాలు నిలవనేరవు. పాతాళాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి కలిగిన ఏకైక సంఘం ఏది అని అంటే, ఆ ఒరిజినల్ సంఘం ఏది, బైబిల్లో ఉన్న సంఘం ఏది అంటే క్రీస్తు కట్టినటువంటి సంఘము. కావాలంటే మీరు గమనించండి, మీరు 500 రూపాయల నోటుకి, ఒరిజినల్ నోటుకి మీరు ఫేక్ నోటు తయారు చేయండి, ఒక దొంగ నోటు తయారు చేయండి. ఒక దొంగ నోటు కనుక మీరు తయారు చేస్తే చూడటానికి సేమ్గా ఉంటుందేమో, కానీ ఈ ఒరిజినల్ 500 రూపాయల నోటుకు ఉండే, నిజము 500 రూపాయల నోటుకు ఉండే విలువ ఈ దొంగ నోటుకి ఉండదు. ఎప్పటి వరకు ఈ దొంగ నోటుకి, ఈ ఫేక్ నోటుకి అసలు విలువ ఇస్తూ ఉంటారంటే, ఉదాహరణకి మీకు ఎవరైనా 500 రూపాయలు దొంగ నోటు ఇస్తే దాన్ని చూసి అసలు నోటేమో అని తీసుకున్నారు. మీరు అసలు నోటుకి ఇచ్చే విలువ దానికి ఇస్తారు, ఎందుకంటే అసలు నోటేమో అనుకున్నారు కాబట్టి. బ్యాంకుకి ఎప్పుడైతే వెళ్తే వాళ్ళ మిషన్లో పెట్టారు, ఎప్పుడైతే ఆ యూవీ ల్యాంప్ మీద వేయగానే అది అసలు నోటు కాదు అని తేలిపోయిందో, ఇది అసలు నోటు కాదు దొంగ నోటు అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అసలు నోటుకి ఇచ్చే విలువ ఇస్తారా దానికి? ఎవరిక అంటే మీరు మోసపోతే మీరు అసలుకి ఇచ్చేటువంటి విలువ ఇస్తారేమో, కానీ మీరు దాన్ని గుర్తిస్తే అసలుకి ఇచ్చేటువంటి విలువ దానికి ఇవ్వరు. ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు అది 500 రూపాయల నోట్ అని ఇంతకు ముందు వరకు అనుకున్నారు కదా, ఇక ఇప్పుడు దాని విలువ ఏమిటంటే, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి పిల్లల డబ్బులు ఉంటాయి కదా, ఆ కిడ్స్ మనీ ఉంటుంది కదా, ఆ పిల్లల డబ్బులతో, అంటే దాని మీద 500 అని ఉన్నప్పటికీ కూడా అది 1 రూపాయికి కూడా విలువ చేయదు. ఇంకా చెప్పాలంటే చిత్తు కాగితం అంతే. నిజం నోటుకు ఉండేటువంటి విలువ దానికి ఉండదు. నేనేం చెప్తున్నానో మీకు బాగా అర్థమవుతుంది. ఈరోజు మనుష్యులు కూడా సంఘాలను కట్టి అవి బైబిల్లో ఉన్నటువంటి సంఘాలు అని మిమ్మల్ని మోసం చేయొచ్చు, భ్రమింప చేయొచ్చు. మీరు మోసపోయినంత కాలమో అసలుకి ఇచ్చేటువంటి విలువ దానికి ఇస్తారేమో. ఎవరిస్తారు దానికి అసలుకి ఇచ్చేటువంటి విలువ అంటే? మోసపోయినటువంటి వాళ్ళు అసలుకి ఇచ్చేటువంటి విలువ దానికి ఇస్తూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుని వాక్యము ఎరిగిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని, సంఘాన్ని గురించి గుర్తించారో, ఈ అసలుకి ఇచ్చేటువంటి విలువ ఈ నకిలీ సంఘాలకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే, సంఘం అనేటువంటిది నూనె డబ్బాలు అమ్మటం కాదు చేయాల్సిన పని, ఖర్చీఫ్ గుడ్డలు అమ్మటం కాదు చేయాల్సినటువంటి పని, సంఘము అంటే వ్యాపారం కాదు చేయాల్సిన పని. మరి ఏం చేయాలి సంఘం అనేటువంటిది? 16వ అధ్యాయం 18వ వచనం ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళాన్ని ఎదిరించాలి. ఒక మనిషిని రక్షించేటువంటి శక్తి సంఘానికి మాత్రమే ఉంది. రక్షించబడినటువంటి వారందరినీ కూడా క్రీస్తు ప్రభు అందులోనే చేరుస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము, సంఘము ప్రారంభమై మనము 41వ వచనము గమనించినప్పుడు, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అని అంటున్నాడు. ఇక అప్పటి నుంచి అపోస్తులు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా అనేక మంది చేర్చబడుతూ ఉన్నారు. 47వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 47వ వచనము, ఆనందముతోనో నిష్కపటమైన హృదయముతోనో ఆహారము పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని చెప్పేసి అంటాడు. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేరుస్తూ ఉన్నాడు. వారితో అంటే ఎవరితో చేరుస్తూ ఉన్నాడు?
ఉదాహరణకు మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 47వ వచనం కనుక మీరు చూసినట్లయితే, లార్డ్ యాడెడ్ టు ద చర్చ్ డైలీ సచ్ యాజ్ షుడ్ బి సేవ్డ్. లార్డ్ యాడెడ్ టు ద చర్చ్, సంఘములో చేరుస్తూ ఉన్నాడు. అనుదినము రక్షణ పొందేటువంటి వారిని సంఘముతో చేరుస్తూ ఉన్నాడు. సంఘాలలో చేర్చలేదు ఆయన, సంఘములో చేరుస్తూ ఉన్నాడు. యాడెడ్ టు ద చర్చ్, నాట్ చర్చెస్. మనకు సింగులర్కు ప్లూరల్కు ఉన్నటువంటి వ్యత్యాసము తెలుసు. ప్రభు రక్షణ పొందినటువంటి వారందరినీ కూడా ఒకే ఒక సంఘములో చేరుస్తూ ఉన్నాడు. ఏ సంఘానికైతే, అంటే ఏ శరీరానికైతే ఆయన శిరస్సుగా ఉన్నాడో ఆ శరీరములోనే ఆయన చేరుస్తూ ఉన్నాడు. మరొక రకంగా చెప్పాలి అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన సంఘంలో చేరుస్తూ ఉన్నాడు. బైబిల్లో ఉన్న సంఘంలో చేరుస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా సంఘము అనేటువంటిది మనుషులు గుర్తించటం లేదు, కానీ సంఘాన్ని గురించి మాట్లాడొద్దు అని అంటున్నారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి సంఘము మనందరికీ కూడా అవసరం. ఎందుకు అవసరము అంటే, నేను దేవుని దగ్గరకు వెళ్ళాలి అని కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవసరం. సంఘము అనేటువంటిది రక్షణ పొందినటువంటి వారి యొక్క సమూహము. ఈ రక్షణ పొందినటువంటి వారే దేవుని దగ్గరకు వెళ్తారు. మరొక రకంగా చెప్పాలి అంటే, నువ్వు రక్షణ పొందితే నువ్వు ఈ సంఘములోనే ప్రభు చేత చేర్చబడతావు. నువ్వు ఆర్సీఎంలోనో, లూథరన్లోనో, పెంతుకోస్తులోనో, మెథడిస్టులోనో, బ్యాప్టిస్టులోనో వగైరా వగైరా ఏ సంఘములో కూడా నువ్వు చేర్చబడవు. క్రీస్తు ప్రభు ఆయన తన సంఘములోనే చేరుస్తూ ఉన్నాడు. మరొక రకంగా చెప్పాలి అంటే, రక్షణ పొందినటువంటి వారందరినీ కూడా ఆయన తన సంఘంలో చేరుస్తూ ఉంటే, మరలా చెప్తాను బాగా గమనించండి, రక్షణ పొందినటువంటి వారందరినీ కూడా క్రీస్తు తన సంఘములో చేరుస్తూ ఉంటే, ఆయన సంఘానికి వెలుపల రక్షణ పొందిన వాళ్ళు ఎవరుంటారు అంటే, రక్షణ పొందిన వారందరినీ కూడా 2వ అధ్యాయం 47వ వచనము క్రీస్తు తన సంఘములోనే చేరుస్తూ ఉన్నాడు. వేరే ఏ సంఘములో చేర్చటం లేదు. కాబట్టి క్రీస్తు సంఘానికి వెలుపల, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి వెలుపల రక్షణ పొందినటువంటి వారు ఉండరు. ఒకవేళ ఉంటారు అని మీరు భ్రమపడితే దానికి ఎవరేం చేయలేరు. బైబిల్ని మీరు తెరిచి దయచేసి మీరు చదవండి. బైబిల్ని మీరు బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటల్ని చూడండి. మీరు మోసపోవద్దు. ఎందుకంటే అపవాది యొక్క స్వభావం ఏమిటి అంటే, మొదటి నుంచి కూడా ఆయన మోసగిస్తూనే ఉన్నాడు. ఏదేను తోటలో మొదటి మనుషుల్ని మొదలుకొని ఆయన మోసగిస్తూనే ఉన్నాడు. ఈ భూమి ఉన్నంత వరకు ఆయన మోసం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు రాత్రికాల సమయంలో మీరు సంఘాన్ని గురించినటువంటి అధ్యయనము, నేను దేవుని దగ్గరకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు సంఘాన్ని గురించి మీరు పరిశీలన చేయండి. సంఘం అనేటువంటిది కొందరికి అవసరం లేదేమో, దేవునికి చాలా అవసరం కాబట్టే ఆయన ఆలోచన చేశాడు. మీరు గమనించండి, అనవసరం అనుకున్నటువంటి విషయాన్ని వదిలే అంటారు. దాని గురించి మాట్లాడొద్దు, దాని గురించి నా దగ్గర మాట్లాడొద్దు అని అంటాం. అనవసరమైన విషయాలు మనం ఆలోచన చేయం. దేవుడు ఆలోచన చేశాడు అంటే అది మీకు అవసరం లేదేమో, ఆయనకు అవసరము. ఆయన ఆలోచన చేయటం మాత్రమే కాదు, ఆయన ఆ విషయాన్ని పరిశుద్ధ ప్రవక్తల ద్వారా చెప్పించాడు అంటే అది మీకు అవసరం లేదేమో, ఆయనకు అవసరం. అది చెప్పించటం మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో క్రీస్తును ఈ భూమి మీదకు, పరలోకము నుంచి భూమి మీదకు పంపించిన కారణమే ఏమిటి అంటే, ఆ సంఘాన్ని కట్టించటానికే. క్రీస్తు ప్రభు సాక్షాత్తు తానే తన మాటల్లో చెప్తూ ఉన్నాడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కాబట్టి క్రీస్తు ఒక సంఘాన్ని కట్టడానికి భూమి మీదకి వచ్చాడు. ఆ సంఘాన్ని కట్టడం అంత సులభమైన పని కాదు. ఎందుకు అంటే అదేదో పావలనో, ₹10, 100, 1000 ఇస్తే అయ్యేది కాదు. దాన్ని సంపాదించాలి అంటే అది ఎంత విలువైనది అంటే తన ప్రాణాన్నే ఇవ్వవలసి వచ్చింది. అమ్మో అంతైతే నేను కొనలేను. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళారు, ఎంత అని అడిగారు. ఎంత అని అడిగితే 1,00,000 అన్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏదో కాదు, మీరు ఫోన్ కొందామని అనుకున్నారు, iPhone 15 రిలీజ్ అయింది, ₹1,00,000 అన్నారు. ఏం చేస్తారు? ఇప్పుడు కాదు కానీ ఐఫోన్ చాలా కాలం క్రితము, అది మోడలు నెంబర్ ఎంతో నాకు గుర్తులేదు,
ఐఫోన్ రిలీజ్ అయినప్పుడు అమెరికా దేశంలోనో ఏదో ఒక దేశంలో ఒక స్టూడెంటు కిడ్నీ అమ్ముకొని ఐఫోన్ కొనుక్కున్నాడు. ఆ న్యూస్ మీకు కూడా గుర్తుండి ఉంటుంది. అంత క్రేజ్ ఉందా ఐఫోన్ కానీ అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా ఇప్పుడు ఐఫోన్ ఏముంది, మోడలు 1 అయిపోయి 2, 3, 4, 5, 10, 12, 13, 14, రాబర్ట్ గారిది కూడా 14 అనుకుంటా, ఎక్కడున్నారు. ఇప్పుడు 15వ నెంబర్ వచ్చింది, ఐఫోన్ 15 వచ్చేసింది. ఇప్పుడు ఆ కిడ్నీ అమ్ముకున్నాడు కదా, అది ఏ మోడల్ కొనుక్కున్నాడో ఇంకా పని చేస్తుందో లేదో. నిజంగా ఆ కిడ్నీ కనుక ఒంట్లో ఉంటే ఇంకా పని చేస్తూ ఉండేది. అయిపోయింది ఆ కిడ్నీ ఆ ఫోన్తో. నిజంగా ఒక్కోసారి మనము గమనించినప్పుడు అయినప్పటికీ కూడా కొన్ని విలువైనటువంటి వస్తువులు మనం వేలు లక్షలు పోసుకుంటూ ఉంటాం, కానీ ప్రాణం ఇవ్వాలి అన్నారు. ఐఫోను కావాలని ఆశపడ్డారా కిడ్నీ అమ్ముకున్నటువంటి విద్యార్థి, నీ కిడ్నీ కాదు నీ ప్రాణం కావాలి అన్నారు. అప్పుడు ఐఫోన్ ఇస్తానన్నారు. ఏం చేస్తాడు ఆయన, కిడ్నీ అంటే ఇచ్చాడు కానీ నీ ప్రాణం ఇవ్వు అంటే ఖచ్చితంగా కుదరదు అని వెళ్ళిపోయేవాడు. నిజంగా మీరు గమనించండి, ఈ ప్రపంచంలో ప్రాణము కంటే విలువైనది ఏమీ లేదు. ఇంకా ప్రాణం కంటే విలువైనది ఏమీ లేదు. క్రీస్తు తన ప్రాణాన్నే ఇచ్చాడు అన్న తర్వాత కూడా సంఘం విలువ అర్థం కాకపోతే ఇంకేం చెప్పాలి. సంఘం అంటే అదేదో విలువైంది కాదులే, దాని గురించి మాట్లాడొద్దు అని అంటున్నారంటే మీకు సంఘం విలువ తెలియలేదు. ఒక మనిషి తన ప్రాణాన్ని పెట్టాడు అంటేనే దాని విలువేంటో మనకు అర్థమవుతుంది. పరలోకం నుంచి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అంటే కూడా దాని విలువ అర్థం కాకపోతే మనకు బైబిల్ అర్థం కాలేదని దాని అర్థం. కాబట్టి సంఘం అనేటువంటిది ఎంత విలువైనది అంటే క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టినంత విలువైనది. ఎందుకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు అని అంటే ఆ సంఘం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా చెప్పాలి అంటే ఈ రక్షించబడినటువంటి గుంపు ఉంది కదా, ఇదే సంఘము. కొంతమంది ఒక చర్చి అంటే ఏదో అక్కడ ఉన్నటువంటి ఒక షెడ్డో ఒక బిల్డింగో, ఇందాక సహోదరులు చెప్పినట్టు ఒక గోడో ఒక మేడో ఏదో చూపిస్తూ ఉంటారు. అది కాదు సంఘం అంటే. సంఘం అంటే మనమే రక్షణ పొందినటువంటి వారి యొక్క సమూహము. కాబట్టి బైబిల్లో మనం గమనించేటప్పుడు బైబిల్ ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతుందా అంటే అవును, ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఏ సంఘాన్ని గురించి మాట్లాడుతుందంటే ఒకే సంఘము. ఏ సంఘాన్ని గురించి దేవుడు ఆలోచన చేశాడో, ఏ సంఘాన్ని గురించి పరిశుద్ధ ప్రవక్తలతో ఆయన ప్రవచనాలు చెప్పించాడో, ఏ సంఘాన్ని గురించి క్రీస్తు ప్రభువు మాట్లాడాడో, ఏ సంఘాన్ని గురించి ఆయన తన రక్తాన్ని కార్చాడో, ప్రాణాన్ని పెట్టాడో, ఏ సంఘాన్ని ఆయన స్థాపించాడో ఆ సంఘాన్ని గురించే బైబిల్ మాట్లాడుతుంది. రక్షణ పొందినటువంటి ఆ గుంపును గురించే మాట్లాడుతుంది. ఒకవేళ అది మీకు అనవసరమైనటువంటి గుంపేమో, కానీ దేవునికి అది చాలా చాలా అవసరమైనటువంటి గుంపు. ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ కూడా తెలియజేసే విషయం ఏమిటంటే ఆ సంఘములో మీరు ఉన్నారా అనేటువంటిది ఆలోచన చేయండి. బైబిల్లో ఉన్నటువంటి ఆ సంఘము. ఈరోజు లోకములో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే 1, 2, 3, 4, 100, 1000, 60,000 రకాల సంఘాలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచన చేయండి, వినేటువంటి వాళ్ళు ఆలోచన చేయండి. మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేయండి. మీ చేతిలో ఒకసారి నేను ఆర్సీఎం వ్యక్తిని అడిగాను, నా చేతిలో ఉన్న బైబిల్ కాదు, మీకు వేరే బైబిల్ ఉందిగా ఆర్సీఎం వాళ్ళకి, నీ చేతిలో ఉన్న బైబిల్ ఓపెన్ చేసి నీ చేతిలో ఉన్న బైబిల్లో ఆర్సీఎం ఉంటే చూపించని అడిగాను. నిజంగా ఇలాంటి ప్రశ్న 10 మంది కనుక వేశారంటే వాళ్ళు నిజంగా ఆర్సీఎం అని రాసేసుకుంటారు లోపల. ఎందుకంటే యెహోవా సాక్షుల బైబిల్ అలాగనే ఉంటుంది, వాళ్ళకు కావలసిన బోధ అందులో రాసుకున్నారు. నిజంగా మీరు గమనించండి, వాళ్ళే కాదు లోత్రన్ సంఘాలు వాళ్ళ బైబిల్లో, లోత్రన్ సంఘము వాళ్ళ బైబిల్లో ఉందేమో ఒకసారి అడగండి. బ్యాప్టిస్టు సంఘానికి వెళ్ళేటువంటి వాళ్ళని మీ చేతిలో ఉన్న బైబిల్లో మీ సంఘము బ్యాప్టిస్ట్ సంఘం ఉందా అని అడగండి. ఒక పెంతుకోస్తు సంఘానికి వెళ్ళేటువంటి వ్యక్తికి నీ చేతిలో ఉన్న బైబిల్లో మీ సంఘం ఉందా పెంతుకోస్తు సంఘం అని అడగండి. పెంతుకోస్తు పండగ కాదు, పెంతుకోస్తు సంఘం ఉండాలి. బాప్టిస్టం కాదు, బ్యాప్టిస్టు సంఘం ఉండాలి. లోత్రన్ అనే వ్యక్తి కాదు, లోత్రన్ సంఘం ఉండాలి. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి బైబిల్లో ఆ సంఘం ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు చూడటం లేదు.
ఎలాగైతే ఒక నోట్ ఇస్తే 500 అని అంకె కనబడగానే జేబులో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటామో, నిజంగా చదువుకున్న వాళ్ళు కూడా అలాగనే పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటామో, అలాగనే సంఘము అనగానే బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. దగ్గరలో ఉంది కదా, మన ఇంటి పక్కనే పెట్టారు కదా, మన చుట్టాలు మన బంధువులు ఎప్పుడో మన తాత ముత్తాతల నుంచి వెళ్తున్నారని బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ బైబిల్ని తెరిచి ఇందులో ఉన్నటువంటి సంఘం ఏమిటి అనేటువంటిది మనం చూడటం లేదు. అందుకనే అపవాదికి చాలా తేలికైపోయింది. ఈరోజు రాత్రికాల సమయంలో నేనేం మాట్లాడుతున్నానంటే, బైబిల్ ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఇంకా చెప్పాలి అంటే క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్త దగ్గర నుండి చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ సంఘాన్ని గురించి మాట్లాడుతూనే ఉంది. ఏం మాట్లాడింది ఈ సంఘము అంటే, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి 60,000 సంఘాలు ఇందులో లేవు అని నేను కాదు, ఈ బైబిల్ మాట్లాడుతూ ఉంది. కావాలంటే తెరిచి చూడండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా సరే, అయ్యా ఇలాగ చెప్పారు కదా, ఇదిగో మా సంఘం పేరు బైబిల్లో ఉంది అంటే ధారాళంగా రండి మాట్లాడదాం. ఎందుకంటే ఇంతవరకు మేము చూడలేదు, ఇదిగో ఇది ఉంది కదా అంటే. ఒకవేళ మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మా సంఘం పేరు ఇందులో ఉంది కదా అంటే, ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు సేవకులు ఉంటారు, వాళ్ళతో మీరు మాట్లాడండి ధారాళంగా. బైబిల్లో అటువంటి పేరు ఏమీ కూడా లేదు. బైబిల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క సంఘం ఏమిటి అంటే, క్రీస్తు కట్టినటువంటి సంఘము, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆ సంఘము మాత్రమే పాతాళాన్ని ఎదిరించగలదు. ప్రపంచంలో మానవులు కట్టినటువంటి ఏ సంఘానికి అటువంటి శక్తి లేదు అనేటువంటిది మనం గుర్తించాలి. ఆ సంఘములో, క్రీస్తు ప్రభు కట్టినటువంటి సంఘములో నేనెందుకు చేరాలి అంటే, అది క్రీస్తు ప్రభు కట్టినటువంటి సంఘము, అందులో ఉంటేనే పాతాళాన్ని నువ్వు దాటుకొని వెళ్తావు కాబట్టి నువ్వు అందులో చేరవలసినటువంటి అవసరం ఉంది. మరొక ముఖ్యమైనటువంటి కారణము, నేను ఆ సంఘములోనే ఎందుకు ఉండాలి అని అంటే, నిజంగా మనం గమనించినప్పుడు ఆ సంఘములో మాత్రమే ఆత్మీయమైనటువంటి వాతావరణం ఉంటుంది, మిగిలిన చోట్ల లేదా అని కొందరు అంటూ ఉంటారు. నిజంగా బైబిల్లో కనుక మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి, మరలా చెప్తున్నాను, ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి పత్రికను రాస్తూ ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. గమనించండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఈ కుటుంబం అనేటువంటిది ఎలా ఒక కుటుంబంగా ఉంది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ, మనమందరము కూడా దేన్ని బట్టి ఒక కుటుంబంగా తెలియజేయబడుతూ ఉన్నామో దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ 18వ వచనం నుంచి మనం కింది వచనాలు కనుక గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 14వ వచనం నుంచి, ఈ హేతువు చేత పరలోకమందునో భూమి మీదనో, 14వ వచనము, పరలోకమందునో భూమి మీదనో ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే మరలా ఇక్కడ మీరు గమనించండి, 14లో పరలోకమందునో భూమి మీదనో ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో. మరొక రకంగా చెప్పాలంటే మనందరినీ కూడా ఒక కుటుంబంగా చేశాడు. ఒకే తండ్రిని కలిగి ఉన్నాం. మనమందరము కూడా ఒకే తండ్రిని కలిగి ఉన్నామంటే ఎన్ని కుటుంబాలు అవుతాయి? మనమందరము కూడా ఒకే తండ్రిని కలిగి ఉన్నాం అని అంటున్నాడు. ఎన్ని కుటుంబాలు అవుతాం మనం? మీరు లోకంలో కనుక గమనించినట్లయితే ఎవరి సంఘం వాళ్ళదే. వీళ్ళు మీటింగ్ పెట్టారంటే వీళ్ళ ప్రసంగం వినపడకూడదని వాళ్ళు హారన్లు ఇటువైపు తిప్పి సౌండ్ పెడతారు. నిజంగా ఈ రెండు ఒకే కుటుంబం అని మీరు నమ్ముతున్నారా? ఇంకా ఇందాక ఎవరు సహోదరులు చెప్తూ ఉన్నారు, ఎక్కడో పని కట్టుకొని మరి అక్కడ ప్రార్థనకి వెళ్ళొద్దు. ఏది కానుకోళ్ళు మన రమేష్ గారు అక్కడ సేవ మొదలుపెట్టి బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ లేనిది లేదు అని చెప్తే ఊర్లో వాళ్ళందరూ కూడా పాస్టర్లు అనబడే వాళ్ళే, వాళ్ళందరూ కూడా ఒకటైపోయి ఆయన దగ్గర ప్రార్థనకి వెళ్ళొద్దు అని ప్రచారం చేస్తూ ఉన్నారట. కారణం ఏమిటి అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఉన్నట్లుగా చెప్పి
ఈ సంఘాలన్నీ కూడా బైబిల్లో లేవు అని కూడా చెప్తున్నాడంట. చెప్పటాన్ని బట్టి అక్కడికి వెళ్ళొద్దు అని అంటున్నారు. ఇంకా మీరు అన్నీ ఒకటే కుటుంబం అని అనుకుంటున్నారా? నిజంగా ఈ లోకంలో ప్రతిదానికి కూడా నకిలీ ఉంది, ప్రతిదానికి నకిలీ ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో కూడా సంఘంలో నకిలీ ఉంది. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే బైబిల్లో ఉన్నటువంటి సంఘం ఏమిటి అనేటువంటిది మనం గమనించాలి. మనమందరము కూడా ఒకే తండ్రిని బట్టి ఒక కుటుంబంగా పిలువబడుతూ ఉన్నాం. కాబట్టి మనమందరము కూడా ఒక కుటుంబమై ఉన్నాము అని చెప్పేసి అంటున్నాడు. ఈ కుటుంబంలో ఆత్మీయమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎలా అని మీరు అడుగుతారేమో, ఇక్కడ మాత్రమే ఉందని ఎలా చెప్తారు అని అంటారేమో. బైబిల్ని కుడికి కానీ ఎడమక కానీ తొలగకుండా, మరలా చెప్తున్నాను, బైబిల్ని క్రొత్త నిబంధనను కుడికి కానీ ఎడమక కానీ తొలగకుండా పాటించేటువంటి సంఘం ఏది అంటే బైబిల్లో ఉన్నటువంటి సంఘము మాత్రమే. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని చూడండి, ప్రతి సంఘాన్ని కూడా చూడండి. మీరు ప్రతి పట్టణంలో ఉన్నటువంటి స్థానిక సంఘమో బైబిల్లో ఉన్నదాన్ని కలపకుండా చెరపకుండా ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు బోధించారు, ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకున్నారు, ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు పాటించారు. ఈరోజు మనం కూడా చేయవలసింది ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం పాటించాలి. ఈరోజు అలా పాటించినప్పుడు మాత్రమే అక్కడ ఆత్మీయమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాలు నేను చెప్తూ ముందుకు వెళ్తాను. ఈరోజు ఆరాధన అనేటువంటి ఆ మాట కూడా ఎంత హేళన చేయబడుతూ ఉందంటే, లోకంలో క్రైస్తవ్యం అనేటువంటిది ఎంత హేళన చేయబడుతూ ఉందంటే, వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటారంట అని నవ్వే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? మీరు క్రైస్తవులా, మేము ఇల్లు అద్దెకివ్వం అనేవాళ్ళు ఉన్నారు. తెలుసా? ఎందుకు ఇదంతా? కొంతమంది ఏదో క్యాస్ట్ ఫీలింగ్ అని అనుకుంటారు. క్యాస్ట్ ఫీలింగ్ కాదు. ఒకవేళ ఉన్నత కులాలైనా సరే వాళ్ళు ప్రార్థనలో గనక వస్తే, వాళ్ళు ఇంట్లో ప్రార్థన పెడతామంటే వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వరు, వాళ్ళు ఉన్నత కులమైనా కానీ. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా క్యాస్ట్ ఫీలింగేనా? ఒకసారి ఒక ఆయన అన్నాడు, ప్రార్థన అంటే తక్కువ కులం వాళ్ళని అని అన్నాడు. లేదు, ఎక్కువ కులం వాళ్ళు ప్రార్థన పెట్టినా తక్కువగానే చూస్తారు. ప్రార్థన అంటేనే తక్కువగా చూస్తూ ఉన్నారు. ఎందుకు? ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఈరోజు ప్రార్థన అనేటువంటి పేరుతో జరిగేటువంటి రగడ అంతా ఇంత కాదు. మరి మా వైపు రగడ అంటారు, మీ వైపు ఏమంటారు? ఇక్కడ గొడవ. గొడవ గోల కాదు, రగడ రగడ అంటారు మా వైపు. అంటే గోల గోల, నానా రకమైనటువంటి బీభత్సం చేస్తూ ఉంటారు. రభస ఎలా చేస్తూ ఉంటారంటే, నిన్న మాకు రాత్రిపూట ఒక మీటింగ్ జరిగింది. మేమేదో మామూలుగా సౌండ్ పెట్టి ఇలాగనే మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఆ ఏరియా మొత్తం కూడా షేక్ అయిపోయేటట్టు బీభత్సంగా వాళ్ళు పాటలు, మ్యూజిక్లు. 9 అయితే, 10 అయితే, 11 అయితే, 12 అయితే కూడా అలాగనే ఉంటుందట. మరి ఆ ఏరియా వాళ్ళకి దండం పెట్టాలి, వాళ్ళు ఎలా భరిస్తున్నారో కానీ. బీభత్సంగా. దాని పేరేంటంటే పక్క బజార్లో ప్రార్థన జరుగుతుందండి అని. అవన్నీ డీజేలు కాదు, అంటే స్పీకర్లు డీజే స్పీకర్లే, కానీ అందులో వచ్చేదంతా కూడా ఏమిటి అంటే క్రైస్తవులు పాడేటువంటి పాటలు. ఇక అందులో ఆడ అని మగ అని పిల్ల అని ఏమి తేడా లేదు. ఆ మైక్రోఫోన్లు పట్టుకొని వాళ్ళు అరిసేటువంటి అరుపులు, వాళ్ళు వేసేటువంటి కేకలు, ఆ బీభత్సము నిజంగా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి అంత అల్లరిగా అది కనబడుతూ ఉంటే మరి లోకస్తులకి ఎలా కనబడాలి? ఇందాడు చెప్పినట్టుగా రగడే, గోల గోల. ఇంకా అది అంతవరకే, నేను కొన్ని విషయాలు చెప్పటం లేదు. ఈ గోలలో ఇంకా కొందరు ఇంకొక అడుగు ముందుకేసి ఒంటి మీద బట్టలు జారిపోయేది కూడా తెలియకుండా, ఒంటి మీద బట్టలు ఊడిపోయేది కూడా తెలియకుండా, అందులో ఇంకా చెప్పాలంటే మగవాళ్ళు ఎక్కువ మంది ఉండరు, ఎందుకో నాకు తెలియదు, ఆడవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఎగిరే వాళ్ళలో. వాళ్ళ బట్టలు ఊడిపోయేది కూడా తెలియకుండా వాళ్ళు ఎగురుతూ ఉంటే దాన్ని ఏమనాలి? నేను కాదు, ఒకసారి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, మా ఆవిడ్ని ప్రార్థన కీర్తన లేదు ఇంట్లో కూర్చోమన్నానండి అన్నాడు. అదేంటనంటే ఆమె ప్రార్థనకి వెళ్తూ ఉంటుందంటే ఈయన దించొచ్చేస్తాడు, ఈయన ఎప్పుడు వెళ్ళడు. ఎగిరి ఎగిరి వాళ్ళు ఆత్మ మీదకు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు డొల్లుతూ ఉంటారంట. ఒకసారి తీసుకొని వద్దాం, ప్రార్థన టైం అయిందని మోటార్ సైకిల్ మీద వెళ్తే ఎగురుతూ ఉంటే ఆ జనాల్లో వీళ్ళ ఆమె ఎక్కడుందని ఎత్తుక్కోవటానికి వెళ్తే ఒంటి మీద చీర ఊడిపోయి కింద పడి డొల్లుతూ ఉంటే
మగ మనిషిని నాకే సిగ్గనిపించింది మా ఆవిడని చూస్తే అన్నాడు. లేపి ఆ చీర ఒంటి మీద వేసి రెండోసారి ప్రార్థనా కీర్తన అంటే కాళ్ళు ఇరుగుతాయి అన్నాడంట. నిజంగా మీరు గమనించండి, ఆ ఒంటి మీద గుడ్డలు ఊడిపోతూ ఉంటే వాళ్ళు దానికి చెప్పే పేరు ఏమిటంటే దేవుడు ఆత్మ. కానీ బైబిల్లో చెప్తూ ఉంటాడు, దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కూడా కర్తే. ఒంటి మీద గుడ్డలు ఊడదీస్తాడని చెప్పాడు. అంటే వీళ్ళు చెప్తున్నారు దేవుడు సమాధానమునకే కర్త కానీ. కొరింథీయులకు రాసిన పత్రిక మీరు కనుక గమనించినట్లయితే ఒక చక్కటి మాట, మరి ఇటువంటి వాళ్ళకి ఇలాంటి మాటలన్నీ కనపడవేమో నాకైతే తెలియదు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు 14వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ వీళ్ళైతే ఏమని తెలియజేస్తూ ఉంటారు, వీళ్ళైతే సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు అని చెప్పేసి అంటూ ఉంటే వీళ్ళు అల్లరంతా కూడా చేసి ఏం చేస్తూ ఉంటారంటే ఈ అల్లరంతా కూడా దేవుని వల్లనే జరుగుతుంది అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఇదంతా దేవుని వల్ల జరిగేది కాదు. 33వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే అలాగే పరిశుద్ధుల సంఘములు అన్నింటిలో కొన్నింటిలో కాదు, ఆయన అంటూ ఉన్నాడు పరిశుద్ధుల సంఘములు అన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. దేవుడు అల్లరికి కర్త కాడు. అల్లరి దేవుని వల్ల జరగదు. మరి అల్లరి జరిగిందంటే దేవుని వల్ల దెయ్యం వల్ల? మళ్ళొకసారి నేను చెప్తాను. ఏదేను తోటలో వాళ్ళు వద్దు అన్నటువంటి పండును తిని పాపము అక్కడ జరిగింది, తప్పు చేశారు. వాళ్ళకి సిగ్గు అనేటువంటి తెలిసింది. అప్పటి వరకు బట్టలు కట్టుకోలేదు కదా, ఏం కట్టుకోవాలో కూడా తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే ఆ దేవుని స్వరం విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆకులు తుంచి, అవి ఏం ఆకులు అని అడిగాడు ఒకసారి ఒక ఆయన. అంతంత పెద్ద పెద్ద ఆకులు అడ్డు పెట్టుకోవటానికని. నాకు తెలియదు పెద్ద ఆకులో లేకపోతే చింత ఆకులో, ఏ ఆకుతో అడ్డు పెట్టుకున్నారో తెలియదు. మరి నువ్వు అనుకున్నట్టు పెద్ద ఆకే అయి ఉంటుంది, చింతాకులు అయితే అడ్డు పెట్టుకోవటానికి కుదరదు. కాబట్టి అది ఏ ఆకో తెలియదు, కానీ మొత్తానికి ఆకులు అడ్డు పెట్టుకున్నారు. పాపం వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే చర్మపు చొక్కాయలు చేయించి వాళ్ళకి ఆ చొక్కాయలు వేయించి పంపించాడు. ఇప్పుడు మీరు గమనించండి, దేవుడంటే ఒంటి మీద గుడ్డలు వేసేవాడా, ఒంటి మీద ఉన్న గుడ్డలు ఊడగొట్టేవాడా? మీరే ఉన్నారు, మీ పిల్లలు వయసుకు వచ్చినటువంటి పిల్లలు ఒంటి మీద బట్ట లేకపోతే మీరు ఏం చేస్తారు? ఉన్న బట్టలు ఊడదీస్తారా? అలా కనుక చేస్తే మిమ్మల్ని శాడిస్ట్ అంటారు. దేవుడు ఎప్పుడు కూడా అలా చేయలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదంతా కూడా చేసి ఆ పేరు దేవునికి చెప్పి దేవుణ్ణి అవమానిస్తూ ఉన్నారు. కాబట్టి ఆరాధన అనేటువంటిది ఈవేళ ఎలా జరుగుతుందంటే ఇక్కడ మనం గమనించినప్పుడు క్రైస్తవ్యంలో కనుక చూసినట్లయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం లేనే లేదు, గందరగోళమైనటువంటి వాతావరణం. కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే బైబిల్లో ఉన్నటువంటి సంఘం ఒకటి ఉంది. ఆ సంఘము క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము. ఆ సంఘం అనేటువంటిది క్రీస్తు ప్రభు కొనుక్కున్నటువంటి సంఘము. అది క్రీస్తుకు చెందినటువంటి సంఘము. అంతేకాదు పాతాళ రాజ్యాన్ని ఎదిరించేటువంటి, పాతాళ లోకాన్ని ఎదిరించేటువంటి సంఘము. అంతేకాదు ఆ సంఘాన్ని కనుక గమనించినట్లయితే అది పరలోకములో ఉన్నటువంటి దేవుని తండ్రి అని పిలిచేటువంటి సంఘము. ఆ తండ్రి యొక్క ఒకే ఒక్క కుటుంబంగా ఏర్పడినటువంటి సంఘము. ఈ సంఘములో ఎటువంటి అల్లరికి కూడా తావు ఉండకూడదు. ఒకవేళ పొరపాటున అక్కడే అల్లరి ఉంది అంటే అది ఆ సంఘం కాదు అనేటువంటిది గుర్తించాలి. అక్కడ ఆరాధనా కార్యక్రమం కూడా ఎలా జరుగుతుంది అంటే బైబిల్లో చెప్పినటువంటి పద్ధతి చొప్పున ఆరాధనా కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. ఉదాహరణకు మీరు క్రొత్త నిబంధనలో కనుక గమనించినట్లయితే ఆరాధన అనేటువంటి విషయాన్ని గురించి నేను క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆరాధన అంటే ఏం జరగాలి? కొంతమంది అసలు ఆరాధన అంటే ఏం జరగాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. క్రొత్త నిబంధనల ఆరాధనలో ఏముంటాయి అంటే ప్రతి స్థలంలో కూడా ప్రార్థన చేయమని చెప్పేసి అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మీరు కనుక గమనించినట్లయితే మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రతి స్థలంలో కూడా ప్రార్థన చేయమని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆరాధనా కార్యక్రమం దానికి అతీతం ఏమీ కాదు. అక్కడ కూడా ఏముంటుంది అంటే ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. ఎందుకంటే ప్రతి స్థలంలో ప్రార్థన చేయమని చెప్పేసి అన్నాడు కాబట్టి అక్కడ కూడా ప్రార్థన ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం
రెండవది, ఆరాధనలో ఏముంటుంది అంటే దేవుణ్ణి స్తుతించేటువంటి పాటలు మనం పాడుతూ ఉంటాం. దేవుణ్ణి స్తుతించేటువంటి కార్యక్రమం. అక్కడ మాత్రమే కాదు, మీరు క్రొత్త నిబంధనలో కనుక గమనించినట్లయితే దేవుణ్ణి గురించి పాటలు పాడేటువంటి కార్యక్రమాన్ని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనమో, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఆ పాటలు ఎలా పాడాలి అనేటువంటి విషయాన్ని గురించి కూడా తెలియజేస్తూ ఉంటాడు. దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ పాటలు క్రొత్త నిబంధన ఆరాధనలో ఏముంటాయి అని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం అనేటువంటిది అక్కడ ప్రకటించబడుతూ ఉంటుంది. అపోస్తల కార్యము గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉండగా పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి విస్తరించి మాటలాడేనో. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదివారము మనం కూడుకునే ఆరాధనలో ఏముంటుంది అంటే ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, అంతేకాకుండా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. రొట్టె విరుచుటకు మేము కూడి ఉండగా అక్కడ రొట్టె విరుస్తూ ఉంటారు, ఆదివారం రొట్టె విరుస్తూ ఉంటారు. ఇంకేముంటుంది అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్పబడినట్లుగా మనము ఇచ్చేటువంటి చందా ఉంటుంది. ఇందులో ఎక్కడా కూడా అల్లరికి తావు లేనే లేదు. ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే సంఘము అనేటువంటి పేరుతో రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఆరాధన జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే బైబిల్లో ఉన్నటువంటి సంఘం ఏది, బైబిల్లో ఉన్న సంఘాన్ని ఎవరు కట్టారు, బైబిల్లో ఉన్న సంఘం ఎప్పుడు కట్టబడింది, బైబిల్లో ఉన్నటువంటి సంఘం యొక్క అర్థం ఏమిటి, అది మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళటానికి ఆ సంఘం అవసరం. మీరు నిజంగా పరలోకం వెళ్ళాలనేటువంటి కోరికే కనుక ఉన్నట్లయితే సంఘము లేకుండా పరలోకం వెళ్ళటం సాధ్యమవుతుందా అనేటువంటిది ఆలోచన చేయండి. ఎందుకంటే మనం మొదట చూసాం, క్రీస్తు అనేటువంటి శిరస్సు, సంఘము అనేటువంటి శరీరము. శిరస్సు శరీరము ఎలాగైతే అతకబడి ఉన్నాయో వేరు చేయటం కుదరదో, అలాగనే క్రీస్తును సంఘాన్ని వేరు చేయటం కుదరదు. క్రీస్తు లేకుండా ఎవరు తండ్రి దగ్గరకు దేవుని దగ్గరకు వెళ్ళలేరు. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు అని అంటాడు. కాబట్టి క్రీస్తును సంఘాన్ని మీరు వేరు చేయలేరు. మీరు ఖచ్చితంగా దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే క్రీస్తు ద్వారానే. అంటే మరొక రకంగా చెప్పాలి అంటే క్రీస్తు సంఘము అవి అతుకబడి ఉన్నాయి. కాబట్టి సంఘము లేకుండా సాధ్యం అవ్వదు. మీరు సంఘములో ఉంటేనే. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి ఆదివారం వస్తారు, కానీ చేరమంటే చేరు. బాప్తీసం తీసుకొని సంఘ సభ్యుడిగా చేరమంటే చేరు. చందా ఇస్తూ ఉంటారు, కావాలంటే సాయం చేస్తూ ఉంటారు, ఏదైనా చేస్తూ ఉంటారు. కానీ తెలియజేసేటువంటి మాట ఏమిటి అంటే చివరి మాట, మీరు ఎంత కాలముగా మీరు సంఘానికి వచ్చినా, బైబిల్లో ఉన్న సంఘానికే వచ్చినా, క్రీస్తు కట్టిన సంఘానికే వచ్చి కూర్చొని వెళ్ళిపోయినా, కూర్చొని వెళ్ళటం వల్ల మీకు ఏ విధమైన ప్రయోజనమో ఉండదు. మరి ఏం చేయాలి అంటే మీరు చేర్చబడాలి. ఈరోజు నా శరీరంలో అవయవాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు ప్రతి అవయవం కూడా ఉంది. నా శరీరంలో ఉన్న అవయవం అయితేనే, చిటికిన వేలైనా సరే నా శరీరంలో అవయవముగా ఉంటేనే నా శరీరంలో దానికి పాలు ఉంటుంది. నా శరీరంలో ఉన్నటువంటి బలము నా శరీర అవయవాలకు మాత్రమే వెళ్తుంది. అంతేగాని నేను భోజనం చేస్తే మీ శరీరంలో ఉన్న అవయవానికి బలం రాదు, మీరు భోజనం చేస్తే నా శరీర అవయవాలకు బలం రాదు. నేను చెప్పే విషయం మీకు అర్థమై ఉంటుంది. మీరు బలపడాలి, దీవించబడాలి అంటే క్రీస్తు యొక్క శరీరములో అవయవముగా చేర్చబడాలి. అప్పుడు మాత్రమే మీరు బలపడతారు. క్రీస్తు ద్వారా మీరు క్రీస్తు యొక్క శరీరములో అవయవముగా చేర్చబడకపోతే, క్రీస్తు శరీరానికి వెలుపడ గనక ఉన్నట్లయితే క్రీస్తు వలన మీకు ఏ విధమైన ప్రయోజనమో ఉండదు ఉండదు ఉండదు. ఒక విషయాన్ని మనం చివరిగా చదువుకొని మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త మనం చదివేటప్పుడు ఇక్కడ ఒక మాటను యోహాను భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు తెలియజేసి మనం ఫలించాలి అంటే ఎలా ఫలిస్తామో అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 15వ అధ్యాయము మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము మనం చూసినప్పుడు ఇక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అంటూ ఉంటాడు క్రీస్తు ప్రభు. అంతేకాదు నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును అని చెప్పేసి అంటాడు. నాలో ఫలించినటువంటి ప్రతి తీగ తీసి
పారవేయును అని అంటాడు. 5వ వచనం మీరు గమనించండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఏంటంట? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఒక విషయాన్ని ఆలోచన చేయండి. ఒక ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగె మీరు ఒక కత్తెర తీసుకొని దాన్ని కత్తిరించారు. కత్తిరించక మునుపు ఆ ద్రాక్ష తీగకు కొన్ని ద్రాక్ష పండ్లు కాసినాయి అనుకోండి. మీరు ఒక కత్తెర తీసుకొని దాన్ని కత్తిరించారు. కత్తిరించిన తరువాత దానికి ఉన్నటువంటి ద్రాక్ష పండ్లు రేపటి నుంచి పెరుగుతాయా, పెరగవా? నేను చెప్పింది మీకు అర్థమైందా? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. క్రీస్తు ప్రభు ద్రాక్షవల్లి, మనమందరం కూడా తీగలు. ఒక ద్రాక్ష తీగె ఆ ద్రాక్షవల్లిలో ఉన్నంత వరకే అది ఫలిస్తుంది, అది ఎదుగుతుంది, అది ఫలిస్తుంది. ఆ ద్రాక్షవల్లిలో నుండి అది ఎప్పుడైతే వేరైపోయిందో ఇక దీనిలో ఉన్నటువంటి బలము దానికి రాదు. రేపటి నుంచి దాని పరిస్థితి ఏమిటి అంటే అది వాడిపోవటమో, ఎండిపోవటమో, తీసగ్నిలో పారవేయబట్టమే కానీ ఇక ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. అలాగనే మనము క్రీస్తు అనేటువంటి ఆ ద్రాక్షవల్లిలో ఉన్నంత వరకే, నువ్వు అందులో ఉన్నంత వరకే నువ్వు ఫలిస్తావు. కాబట్టి రాత్రికాల సమయంలో నేను క్రీస్తులో చేర్చబడ్డానా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయండి. ఒకవేళ నేను చేర్చబడలేదు అంటే మీరు ఖచ్చితంగా చేర్చబడాలి. క్రీస్తు యొక్క శరీరంలో అవయవంగా చేర్చబడాలి. క్రీస్తు అనేటువంటి ద్రాక్షవల్లిలో మీరు ఒక తీగగా ఉండాలి, చేర్చబడాలి. అలా చేర్చబడినప్పుడు మాత్రమే మీరు దీవించబడతారు. అంతేగాని మీరు వెళ్ళి కూర్చొని లేచి వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనం లేదు. ఇక ఇందాక చెప్పిన విధంగా మానవ కల్పితమైన కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. వాటిలో గనక ఉన్నట్లయితే అంతకంటే కూడా ప్రయోజనం లేదు. కాబట్టి బైబిల్ ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతుందా అంటే అవును, మాట్లాడుతుంది. మాట్లాడటం మాత్రమే కాదు, ఏం చెప్పింది ఆ సంఘాన్ని గురించి అంటే ప్రభువైనటువంటి యేసు చెప్పాడు, నేను సంఘమును కడతాను అని చెప్పాడు. సంఘమును, సంఘాలు కాదు, సంఘమును, ఒకే సంఘాన్ని కడతానన్నాడు. ఆయన రక్తం ఇచ్చి ఒకే సంఘాన్ని సంపాదించాడు. బైబిల్లో ఉన్నటువంటి ఆ ఒకే ఒక్క సంఘాన్ని గురించే చదువుతాం. మరి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయిగా అంటాడు ఒక ఆయన. ఒకటి అని అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయిగా అని అంటున్నాడు. నేను చెప్పాను, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయని అన్నావు, నువ్వు అసలు సంఘాన్ని గురించి ఏమైనా స్టడీ చేసావా అని. సంఘము అంటే అర్థం ఏంటి తెలీదు. సంఘము అనేటువంటిది అసలు మొట్టమొదటి క్రొత్త నిబంధనలో ఎక్కడ చెప్పాడు తెలీదు. అసలు సంఘాన్ని గురించి ఆలోచన ఎప్పుడు మొదలైంది, ఎవరి దగ్గర మొదలైంది తెలీదు. అసలు ఈ సంఘాన్ని గురించి పాత నిబంధనలో ఏముంది తెలీదు. ఈ సంఘాన్ని గురించి బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్పాడు, ప్రభువైన యేసు ఏం చెప్పాడు, అపోస్తులు ఏం చెప్పారు, క్రొత్త నిబంధన అంతా ఏం చెప్పింది. వాస్తవంగా ఈవేళ రేపు ఏదో వెయ్యాలని ఒక ప్రశ్న వేయటమే కానీ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు లేవా అని ఒక సంఘాన్ని గురించి, బైబిల్లో ఉన్న సంఘాన్ని గురించి మొదటి నుంచి చివరి వరకు మీరు అధ్యయనం చేయండి, మీకే అర్థమవుతుంది. అవి 7 సంఘాల లేదా 7 స్థానిక సంఘాల. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఇవన్నీ కూడా ఏమిటి అంటే స్థానిక సంఘాలు. అవయవాలన్నీ కలిసినప్పుడు ఒక శరీరం ఎలా అవుతుందో ఈ స్థానిక సంఘాలన్నీ కూడా కలిసినప్పుడు ఆ యూనివర్సల్ చర్చ్ అవుతుంది, ఒకే సంఘం అవుతుంది. కాబట్టి క్రీస్తు చెప్పినటువంటి ఆ ఒకే సంఘములో ఇవన్నీ వేరు వేరు ప్రాంతాల్లో రక్షణ పొందినటువంటి గుంపులు. దాన్ని బైబిల్లో ఏమన్నాడంటే స్థానిక సంఘము అన్నాడు. కాబట్టి బైబిల్లో సంఘము అనేటువంటి మాట యూనివర్సల్ చర్చ్కి ఉపయోగించబడింది, మత్తయి 16:18. బైబిల్లో సంఘము అనేటువంటి మాట స్థానిక సంఘానికి ఉపయోగించబడింది. ఎఫెసీ సంఘము మనం బైబిల్లో చూస్తే రోమాలో ఉన్న సంఘము, కొరింథులో ఉన్న సంఘము, ఎఫెసులో ఉన్న సంఘము, ఫిలిప్పులో ఉన్న సంఘము, ఇవన్నీ ఎలాగైతే చెప్పాడో దెస్సలోనికలో ఉన్న సంఘము, అలాగనే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 పట్టణాల్లో ఉన్న స్థానిక సంఘాలు. అంతేగాని అవి వేరు వేరు సంఘాలు కాదు. ఇది తెలియక ఏం చేస్తూ ఉంటారంటే బైబిల్లో చాలా సంఘాలు ఉన్నాయేమో అని. ఒకవేళ బైబిల్లో కనుక చాలా సంఘాలు ఉంటే బైబిల్ దానికి అదే వ్యతిరేకంగా మాట్లాడినట్టు. బైబిల్ ఎక్కడ సంఘాలు అని అనలేదు, నా సంఘమును కట్టుదును, ఒకే సంఘము.
ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఒక సంఘాన్ని సంపాదించాడు. మరి ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఆయా భూభాగంలో రక్షణ పొందినటువంటి గుంపులను స్థానిక సంఘమో, స్థానికంగా ఉన్న సంఘమో అని పిలిచారు. కాబట్టి దీని గురించి ఇంకా మీరు సంఘాన్ని గురించి ఎక్కువగా నేర్చుకోవాలి, దీని గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి అని కనుక మీకు కోరిక ఉన్నట్లయితే, ఆ నిజమైన సంఘం ఏదో తెలుసుకోవాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే, మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి స్థానిక సంఘం క్రీస్తు సంఘాన్ని సంప్రదించండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని సేవకులను మీరు సంప్రదించండి, లేదా మా ఫోన్ నెంబర్లు కూడా కొన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది, వాటిని మీరు సంప్రదించండి. వాటిని గురించి మరి ఎక్కువ విషయాలు మీకు తెలియజేయటం జరుగుతుంది. అలా కాకుండా ఎవరైనా బైబిల్లో మీరు ఈ సంఘాలన్నీ కూడా లేవు అని అన్నారు కదా, క్రీస్తు సంఘము అనేది తప్ప మరి ఏదీ లేదు, క్రీస్తు కట్టిన సంఘం తప్ప ఏదీ లేదన్నారు కదా, ఇదిగో ఉంది అని గనక అన్నట్లయితే ధారాళంగా అది ఏ పుస్తకంలో ఉందో, ఏ అధ్యాయంలో ఉందో, ఏ వచనంలో ఉందో మీరు దాన్ని తెరిచి చూపించండి, ధారాళంగా దాన్ని ఒప్పుకుందాం. ఎందుకంటే బైబిల్ నుంచి కుడికి కానీ ఎడమకి కానీ మనం ఎవరం కూడా తొలగకూడదు, ఉన్నదాన్ని ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఆ నిజమైన సంఘం ఏంటో గుర్తించండి, దాని ప్రాముఖ్యత ఏంటో గుర్తించండి. అంతేకాదు దానిలో చేరటం ఎంత ఆవశ్యకమో గుర్తించండి. దానిలో లేకపోతే వచ్చేటువంటి నష్టాన్ని కూడా మీరు గుర్తించండి. మనమందరం కూడా పరలోకం చేరుకోవాలనేటువంటి కోరిక ఉంది. అది చేరుకోవాలంటే క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము. ఆయన శరీరములో, ఆ సంఘములో మనం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము. ఆయన నుంచి వేరే మనం ఏమీ చేయలేం. ఆయన నుంచి వేరైతే మనం ఎండిపోవలసినటువంటి వారమే. కాబట్టి మనం ఆయనలో ఉందాం, మనమందరం కూడా ఫలిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.